అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే 2 గొప్ప శుభవార్తలైతే చెప్పిందనమాట. అక్టోబర్ నెలొచ్చేసరికి ఈ యొక్క 2 పథకాలనేవైతే ప్రవేశపెట్టబోతున్నారని చెప్పి వెల్లడించడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మొత్తంగా డీటెయిల్‌గా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మనకి ఏ చిన్న పథకం అప్డేట్ తెలిసినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్నైతే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి పథకం అప్డేట్ మొత్తంగా మీ ఫోన్‌లోకైతే వస్తదనమాట. అందుకోసం నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీనివల్ల మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూటమి ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అమ్మ ఒడి పథకం కింద డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. అయితే గత ప్రభుత్వంలో ఇది అమ్మ ఒడి కింద, ఈ ప్రభుత్వంలో మనకి తల్లికి వందనం కింద అయితే ఈ డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. సో, మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలోని ప్రతి కుటుంబంలోని ప్రతి విద్యార్థికి కూడాని 15,000 రూపాయలనేవి అందించేవారు. కాకపోతే 13,000 రూపాయలనేవి చేతికందేవి. 2,000 రూపాయలనేవి స్కూల్ మెయింటెనెన్స్ ఫీజు కింద అయితే తీసుకునేవారనమాట. అయితే ఈ ప్రభుత్వంలోని తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడాని అంటే ఎంతమంది స్కూల్‌లు గానీ, కాలేజ్ గానీ చదువుతున్నారో వారందరికీ కూడా తల్లికి వందనం కింద ఏటా 15,000 రూపాయలనేవైతే వేయబోతున్నారండి. దీనికి సంబంధించి కూడాని మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట. కాకపోతే కొన్ని షరతులనేవైతే విధించింది. అది ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడాని అంటే ఎవరైతే స్కూల్స్ కానీ, కాలేజ్‌లో కానీ చదువుకుంటున్నారో సో, ప్రతి విద్యార్థికి 75% అటెండెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అలాగే ఇంట్లో ఉన్నవాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ అయితే పే చేయకూడదు. అంటే ఆదాయపు పన్ను అయితే కట్టకూడదనమాట. అలాగే కరెంట్ చూసుకుంటే అంటే మీ ఇంట్లో ఉండే కరెంటు అంటే పవర్ అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువైతే మించకూడదు. ఇది మనకి అనాధికార ప్రకటన అండి. సో, మనకి దీనికి సంబంధించి కూడా కరెంట్ సంబంధించి కూడాని త్వరలో ప్రకటన అయితే విడుదల చేయనున్నారు. అలాగే 4 వీలర్స్ అయితే ఉండకూడదనమాట. అంటే 4 చక్రాల వాహనం అయితే కలిగి అయితే ఉండకూడదు. అలాగే పొలం చూసుకుంటే 3 ఎకరాల మాదాని 7 ఎకరాల మెట్ట పొలం కన్నా ఎక్కువైతే ఉండకూడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదు. దీనికి సంబంధించి కూడాని రాష్ట్ర ప్రభుత్వం అయితే గైడ్‌లైన్స్ అయితే విడుదల చేయబోతుందండి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయం చూసుకుంటే 1,20,000 కన్నా అయితే ఉండకూడదు గ్రామీణ ప్రాంతాల్లో. అలాగే పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే 1,40,000 కన్నా ఎక్కువైతే ఉండకూడదండి. మరీ ముఖ్యంగా ఎవరికైతే రేషన్ కార్డ్ కలిగి ఉంటుందో వారికైతే ఈ యొక్క రేషన్ కార్డ్ అయితే కలిగి అయితే ఉండాలనమాట. ఎందుకంటే మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామందికి ఏంటంటే రేషన్ కార్డ్‌లో తల్లికి వేరు, విద్యార్థికి వేరేగా అయితే ఉండకూడదనమాట. సో, 2 కలిపి ఒకే అకౌంట్ అయితే ఉండాలి. అప్పుడే మీకైతే ఖాతాల్లోకి డబ్బులనేవైతే జమ అవుతాయనమాట. దీనికి సంబంధించి కూడాని రాష్ట్ర ప్రభుత్వం అయితే గైడ్‌లైన్స్ అయితే విడుదల చేయనుందండి. సో, ఎప్పుడెప్పుడు విడుదల చేస్తామని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. తల్లికి వందనం కింద సో, ప్రతి విద్యార్థికి మేలు చేకూరేలాగా ఈ పథకాన్నయితే ప్రవేశపెట్టారు. అయితే మనకిది మొదటి పథకమండి. అలాగే రెండో పథకం చూసుకుంటే కొత్త రేషన్ కార్డు, కొత్త పెన్షన్ కార్డు
ఎప్పుడెప్పుడు వస్తదని చెప్పి చాలామందైతే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొత్త పెన్షన్ కార్డ్ కోసం చాలామందైతే ఎదురు చూస్తున్నారనమాట. సో, ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి రేషన్ మరియు పెన్షన్ కార్డ్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళకి కూడాని ఈ పెన్షన్ అయితే వర్తిస్తుందనమాట. అంటే వాళ్ళైతే అర్హులనమాట. అలాగే మనకి అక్టోబర్ 2 తారీఖు నుంచి కొత్త పెన్షన్ కార్డ్‌లయితే స్వీకరణ అయితే చుట్టనున్నారండి. అయితే కొత్త పెన్షన్‌కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారైతే మనకి అక్టోబర్ తారీఖు నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారైతే మళ్ళీ అప్లై చేసుకోక్కర్లేదు. అదే కొనసాగుతుందని కూడా తెలపడం అయితే జరిగిందనమాట. అయితే మనకి ఈ ఒక లిస్ట్ అయితే విడుదల చేస్తారండి. సో, ఆ లిస్ట్‌లో అంటే వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తారు. అంటే గత ప్రభుత్వంలోని ఎవరైతే అప్లై చేశారో అక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చనమాట. అయితే ఇది మనకి ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో 3000గా ఉండే ఈ పెన్షన్ అనేది మనకి ఈ ప్రభుత్వంలో రూ. 4000 అనేవైతే పెంచడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రూ. 4000 వృద్ధాప్యులకు, అలాగే దివ్యాంగులకి రూ. 6000 చొప్పున వితంతులకు మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అంగవైకల్యానికి గురవుతారో వారికి రూ. 15,000 కింద పెన్షన్‌లనేవైతే పెంచడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి కూడాని రాష్ట్ర ప్రభుత్వం అయితే గైడ్‌లైన్స్ అయితే విడుదల చేసింది. అయితే ఇక్కడ కూడా మనకైతే షరతులైతే విధించారనమాట. బోగస్ పెన్షన్‌లనేవి గత ప్రభుత్వంలో ఎక్కువయ్యాయని చెప్పి, ఈ ప్రభుత్వంలో వాళ్ళందరినీ కూడా తొలగించడం అయితే జరిగింది. ఇప్పటికే చూసుకుంటే చాలామంది బోగస్ పెన్షన్‌లయితే ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో, ఖచ్చితంగా ఒక స్పెషల్ కమిటీని వేసి, ఆ బోగస్ పెన్షన్‌లన్నీ కూడా తీసివేయడం అయితే జరుగుతుందనమాట. గత నెలలో చూసుకుంటే 1,00,000 మందికి పైగా పెన్షన్‌లనేవి తొలగించారు. సో, ఆ విధంగా ఎవరైతే అనర్హులు ఉంటారో సో, వారందరికీ పెన్షన్ అనేది రద్దు చేయడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీనిపై అయితే దృష్టి పెట్టనుందనమాట. అలాగే పెన్షన్‌లకు సంబంధించి కూడాను ఒక శుభవార్త అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే పెన్షన్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చన్నమాట. అయితే మీరు ఈ జిల్లాలో ఉన్నారు, వేరే జిల్లాకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటే సో, తర్వాత రోజు అంటే ఏ నెలలో సంబంధించి పెన్షన్ ఇచ్చేసిన తర్వాత రోజు మీరు ఈ జిల్లాకి మార్చుకుందాం అనుకుంటే మీరక్కడ మార్పు చేసుకొని మీరైతే అక్కడ పెన్షన్ అనేది మిస్ కాకుండా అంటే పెన్షన్ అనేది మీరు తీసుకోవచ్చన్నమాట. సో, వేరే జిల్లాలో ఉన్నా గానీ ఈ పథకం కూడా సంబంధించి ఈ యొక్క అప్డేట్ అయితే కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇది ఒక శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి కొన్ని కారణాల వల్ల అయితే కుదరలేదు పెన్షన్ తీసుకోకపోవడం. సో, మీరు ఈ విధంగా మార్చుకొని అయితే పెన్షన్ అయితే తీసుకోవచ్చన్నమాట. దీనికి సంబంధించి కూడా మన రాష్ట్రంలోని త్వరలోనే దీనికి సంబంధించి కూడా ప్రవేశపెట్టనున్నారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న వాళ్ళకేంటంటే 2 నెలల గడువైతే ఉందన్నమాట. సో, అంటే అక్టోబర్‌లో అప్లై చేసుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి మీకైతే పెన్షన్ అనేవైతే రావడం అయితే జరుగుతుంది. సో, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై అయితే కసరత్తు అయితే చేస్తుందన్నమాట. సో, మనకి ఈ విధంగా 2 పథకాలకు సంబంధించి అప్డేట్‌లనేవైతే మనకి రావడం అయితే జరిగింది. సో, దీనిపై కూడా త్వరలో మనకి అధికారం ప్రకటన చేసే అవకాశం ఉందండి. సో, ఎప్పుడు అప్డేట్ చేసినా గానీ మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.